రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్డుపైకి వచ్చే వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా ఉండాలని ఆదేశించింది. సెప్టెంబర్ 30 లోగా అందరూ హెచ్ఎస్ఆర్పీకి మారాలని, లేకుంటే కేసులు బుక్ అవుతారని వెల్లడించింది. జారీ చేసిన ఆదేశాల ప్రకారం తెలంగాణలోని అన్ని వాహనాలకు ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఫిట్ చేయాల్సిందే. ఇక 2019 ఏప్రిల్ 1 కంటే ముందు రిజిస్టర్ అయిన వాహనాలన్నిటికీ ఈ హెచ్ఎస్ఆర్పీ బిగించాల్సిందే అని పేర్కొంది. ఇలా మార్చుకునేందుకు గడువును సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత అలాంటి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్డుపైకి వచ్చే వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా ఉండాలని ఆదేశించింది. సెప్టెంబర్ 30 లోపు అందరూ హెచ్ఆర్ఆర్పీకి మారాలని, లేకుంటే కేసులు బుక్ అవుతాయని వెల్లడించింది. జారీ చేసిన ఆదేశాల మేరకు తెలంగాణలోని అన్ని వాహనాలకు ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఫిట్ చేయాల్సిందే. ఇక 2019 ఏప్రిల్ 1 కంటే ముందు రిజిస్టర్ అయిన వాహనాలన్నిటికీ ఈ హెచ్ఎస్ఆర్పీ బిగించాల్సిందే అని పేర్కొంది. ఇలా మార్చుకునేందుకు గడువును సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత అలాంటి నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 48వ రోజుకు రెస్క్యూ చేరుకుంది. 6 కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద ఘటనా స్థలానికి సమీపం వరకు లోకో ట్రైన్ వినియోగిస్తున్నారు. మట్టి, బురద తొలగించి పట్టాలను బృందం క్లియర్ చేస్తున్నారు. టీబీఎం శకలాల తరలింపు మరింత వేగవంతం చేశారు. రైట్, ఇక ఎస్ఎల్బీసీ టనెల్ దగ్గర సహాయక చర్యలు 48వ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ రామ్ని. తెలంగాణలోని శ్రీశైలం టన్నెల్లోని గత 48 రోజుల క్రితం నుంచి కొనసాగుతున్నటువంటి రిస్క్ టీమ్ చర్యలు ఒక్కసారిగా ముమ్మరం అవుతున్నటువంటి పరిస్థితి. 8 మంది గల్లంతైన కార్మికులలో 2 వెలికి తీయడం జరిగింది. మరొక 6 కార్మికుల కొరకు పూర్తి స్థాయిలోని తెలంగాణ ప్రభుత్వము పెద్ద ఎత్తున ప్రయత్నము వెలికి తీయడం చేస్తుంది. దీంట్లో భాగంగానే టన్నెల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి మార్కింగ్ చేసిన ప్లేస్ దగ్గరను బురదమయమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి టన్నెల్లో రూట్ మ్యాప్ ను క్లియర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి బురద కానీ దాంతో పాటు ఉన్నటువంటి వాటర్ పంపింగ్ కూడా స్పీడప్ చేయడం జరిగింది. ఆ టన్నెల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే వివిధ స్థాయిలో ఉన్నటువంటి టెక్నిక్ విభాగాలు పనిచేశాయి. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి జాతీయ స్థాయి డిఫెన్స్ అధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ 48 రోజుల్లోనే ఇంకా 6 మృతదేహాలు వెలికి రావాల్సి ఉన్నది. దీనికి సంబంధించి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా కొంత ఆలస్యం అవుతుందనేదే కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికీ శ్రీశైలం జరిగి 48 రోజుల క్రమంలోనే అన్ని ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో కూడా వర్క్ స్పీడప్ చేస్తూ మృతదేహాలు వెలికి తీయడం కొరకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. శ్రీనివాస్ చెప్పండి, అలాగే ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది మృతదేహాల వెలికితీతలో? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ 48 రోజులు గడుస్తున్న క్రమంలో కూడా అక్కడ జాతీయ స్థాయిలోని నావీకి సంబంధించిన అధికారులు అయితేనేమి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రిస్క్ టీమ్స్ కూడా కీలకంగా పనిచేసే వ్యక్తులతోటి 11 రిస్క్ టీమ్స్ రంగప్రవేశం చేశాయి. అక్కడ ఉన్నటువంటి రోబో టీమ్స్ ను కూడా రంగప్రవేశం చేయించడం జరిగింది.
ఈ విషయాలనేది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సాంకేతిక నిపుణులు ఉన్నారో వాళ్ళతో పాటు ఒక కమిటీ కూడా చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి రివ్యూ చేస్తూ ఒక నివేదిక కూడా సమర్పిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే 13.5 దగ్గర జరిగినటువంటి ప్రమాదం, దీనికి సంబంధించినటువంటి విషయాలని పూర్తిగా అధ్యయనం చేస్తున్నటువంటి రిస్క్ టీమ్ సభ్యులు కూడా ఆ ప్రయత్నంలో భాగంగా కొంత వర్క్ స్పీడప్ చేయడానికి ప్రయత్నించినా కూడా అక్కడ టోటల్ గా డేంజర్ జోన్ గాను ఏర్పడినటువంటి పరిస్థితి. వాటర్ సంబంధించినటువంటి ఇంట్లో అందులో ఉన్నటువంటిది ఎక్కువ కావడం, అక్కడ బురదతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత డేంజర్ లో ఉన్న వల్ల కొంత ఆలస్యం అవుతుంది, కానీ ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, మంచిర్యాల జిల్లా చెన్నూరు అంగ్రాజ్పల్లి గ్రామంలో ఇసుక ఆసురులు రెచ్చిపోతున్నారు. ఏకంగా చెరువులోని మట్టి దోచేస్తున్నారు. రాత్రిపూట ఎదెచ్చేగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. వందల కొద్దీ ట్రాక్టర్లతో మట్టి తరలిస్తున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇస్తే ఇరిగేషన్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని నిర్లక్ష్యంగా చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధికారులకు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ అక్రమ దందాలు ఆగేది ఎప్పుడు, ఆపేది ఎవరు అని ప్రజలు అటు అధికారులు ఇటు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గాడ్సేతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేని అసమర్థ ముఖ్యమంత్రి అని విమర్శించారు. తన చేతికానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే మోదీని గాడ్సేతో పోల్చారని అన్నారు. తుమ్మితే ఊడిపోయే పదవిని కాపాడుకోవడం కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరల్చడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఆయన స్థాయికి మించి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీని అడ్డుకోవడం నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానికే సాధ్యం కాలేదని, ఇక గాంధీ కుటుంబం మోచేతి నీళ్లు తాకే రేవంత్ వల్ల ఏమవుతుందని ఎద్దేవా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం శివారులో ఏటీఎం సెంటర్లు దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగతనం చేసిన తరువాత ఎవరికీ అనుమానం రాకుండా ఏటీఎం షట్టర్ను కిందకి వేసి పరారయ్యారు. సుమారు 12,50,000 రూపాయలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు, సీసీ ఫుటేజ్లు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నేడు ముంబై పోవై లేక్లో జరుగుతున్న 20వ దక్షిణాసియా హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ అండ్ వర్క్ షాప్లో మంత్రి పాల్గొనున్నారు. ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. తెలంగాణ నూతన పర్యాటక పాలసీతో పాటు ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజంలో ఉన్న అవకాశాలను మంత్రి వివరించనున్నారు. ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలను వివరించి ఇన్వెస్టర్లను తెలంగాణకు మంత్రి జూపల్లి ఆహ్వానించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందికమ్మ వీరులపాడు మండలంలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ను తలపిస్తున్నాయి. ఇటీవల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్లు నిర్వహించరాదనే నిబంధనలను వెల్లడించారు. కానీ అధికారుల నిబంధనలకు విరుద్ధంగా బార్ అండ్ రెస్టారెంట్ను తలపించే విధంగా మద్యం దుకాణాన్ని నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కోలవాబాపురం గ్రామ సమీపంలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో 550 లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో నందికొట్కూరు ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ భాష్యం శ్రీనివాసులు, సిబ్బంది శంకర్ నాయక్, శివన్న తదితరులు పాల్గొన్నారు.